మార్కెట్లో ఏ కోర్స్ చేసినా రెండేళ్ల ముచ్చటే. కానీ ఏఐ అండ్ డేటా సైన్స్ నేర్చుకుంటే రాబోయే 10 ఏళ్ల వరకు మీ కెరియర్ కి తిరుగుండదు. అది ఒక్క ఇన్నోమాటిక్స్ తోనే సాధ్యం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. పెళ్ళై పట్టు మన 10 రోజులు కూడా ఉన్నట్లు ఫస్ట్ థింగ్ డైవర్స్. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్ అండి. నేను రామాయణం చదివితే డైవర్స్ ఇవ్వనట్టు అవ్వడు. నువ్వు రామాయణం చదువు, నీకు తెలుస్తుంది భార్యను ఎలా చూడాలి, నీకు తెలుస్తుంది భర్తతో ఎలా ఉండాలి. సింపుల్ అండి. ఇప్పుడు నేను మీ దగ్గరకు వచ్చాను ఇంటర్వ్యూకి, మా హస్బెండ్ ఏమో నన్ను అడగలే, నా కాళ్ళకి దండం పెట్టబడి నేను పెట్టు వస్తా. నేను ఆయనకి ఇచ్చే మర్యాద అది. ఆయన ఏమో కోరుకోడు, ఇంకా నేను ఇస్తుంటే చాలేలే నువ్వు చేసే యాష్లే నన్ను ఎక్కిరించి పంపిస్తాను. డిఫరెన్స్ అది ర్యాప్ మా ఇద్దరికి ఉంది. బట్ నేనేం చేశాను, ఐ హావ్ షోన్ సమ్ రెస్పెక్ట్. ఓకే, నాకు ఇంట్లో ఇప్పుడు నాకు పెద్ద ఎవడంటే ఆయనే. ఆబ్వియస్లీ ఇప్పుడు అత్తలు మామూలు ఎవరు ఉండట్లేదు, నాకు పెద్ద ఆయనే. నేను ఆయనకి కాళ్ళకి దాన్ని నన్ను బ్లెస్ చేయి, నేను కరెక్ట్గా చెప్పాలి ఇంటర్వ్యూ అని చెప్పి. సరే సరే నన్ను ఆయన మనసులో ఫీలింగ్ ఎలా ఉంటుంది, దీనికి ఎంత తెలిసినా అరే మన దగ్గరకు వచ్చి ఉంది. ఆయన అహంకారానికి పోడు కదా, నా పిల్ల నా కాలు పట్టు అనే బిహేవియర్ ఉండదు కదా, ప్రేమే ఉంటుంది. వాట్ వి ఎక్స్పెక్ట్ ఫ్రమ్ హస్బెండ్? నువ్వు ఇలా చేసి ప్రేమ వస్తుంది. దీనికి జనాలు నేను ఎందుకంటే ఆయన కాలు పట్టుకోవాలంటే పట్టుకోకు, ఆ ప్రేమ కూడా ఎక్స్పెక్ట్ చేయకు. ఇవి చెప్తే కోపం వస్తాయండి. ఇప్పుడు ఇంట్లో హస్బెండ్ తో ఇంటి పని వంట పని చేయించే వాళ్ళు ఎక్కువైపోయారు ఈ మధ్య. తప్పలేదు కదండి, కాళ్ళు మొక్కటం కూడా. అబ్బాయిలు చేయాలి అమ్మాయిలు చేయాలి, ఇద్దరు వర్కింగ్ అంటే ఇద్దరు ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలండి. అది ఇంటి పని చేస్తున్నట్టు ఫీల్ అవ్వకూడదు. తన భార్య కోసమో తన పిల్లల కోసమో బయట కష్టపడుతున్నాడు, ఇంట్లోనూ కష్టపడుతున్నాడు. ఎందుకంటే ఆ అమ్మాయి కూడా బయట కష్టపడుతుంది, ఇంట్లోనూ కష్టపడుతుంది. ఒకప్పుడు ఆడవాళ్ళు ఇంటి పట్టున ఉండేవాళ్ళు కాబట్టి దే ఎక్స్పెక్ట్ ద వుమెన్ టు డూ ఆల్ సచ్ థింగ్స్ బికాస్ వాళ్ళు బయటకు వెళ్ళారు అండి. మనం అందరం ఇంట్లో నేను ఎన్ని పనులు చేశానో తెలుసా అని అనుకుంటా. వాళ్ళ పాప ఎండలో కష్టపడి పొలం పనులకు వెళ్ళే వాళ్ళు ఎన్నో రకాల పనులు చేశారు. ప్రతిదీ ఇప్పుడు మనకు అన్ని వస్తువులతో చేసుకుంటున్నాం, అప్పుడు అన్ని చేతులతో మరి వాళ్ళందరూ కష్టపడే కదా వాళ్ళు కూడా ఇంటికి వచ్చింది. భగవంతుడి సృష్టిలో ఒకే ఆడవాళ్ళు వాళ్ళ శరీరానికి తగ్గట్టుగా లేదా వాళ్ళ మనసుకున్న సెన్సిటివ్నెస్ కి తగ్గట్టుగా వాళ్ళ యొక్క విధి విధానాలకు తగ్గట్టుగా పర్టికులర్ వర్క్ ని అలొకేట్ చేశాడు. పురుషులు వాళ్ళు రఫ్ అండ్ టఫ్ ఉంటారు, దే కెన్ బేర్ సర్టెన్ వెయిట్, కొంచెం రఫ్ మెంటాలిటీతో ఉంటారు. వాళ్ళు కొంచెం ఆవేశం ఎక్కువ ఇచ్చాడు, కోపం ఎక్కువ ఇచ్చాడు. ఎందుకంటే వాళ్ళు చేసే పని అలాంటిది. మనకేంటి ఇంటి పట్ల నలుగురితో మెలుగుతూ ఉంటాం, నలుగురు ఆడవాళ్ళతో ఉండాల్సి వస్తుంది, నలుగురు మగవాళ్ళతో ఉండాల్సి వస్తుంది, మరుదులు ఉంటారు, మామగారులు ఉంటారు, పిల్లలు ఉంటారు, ఇంతమందిని మేనేజ్ చేయాలి, ఇంటి సరుకుల్ని మేనేజ్ చేయాలి. వాళ్ళకి ఇస్తే 10 రూపాయలు అట్టే ఖర్చు పెడతారు, మనం 9 రూపాయలు దాచి 1 రూపాయి ఖర్చు పెట్టే రకం మనం. అందుకే ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాడు భగవంతుడు. కానీ మనం ఏంటి, నేనే అన్ని చేయాలా, నేను వెళ్తాను, వెళ్ళు, తప్పే ఉంది, వెళ్ళు. అప్పుడు ఆయన కూడా నీ ఇలాంటి పనులు చేసేలా ఎక్స్పెక్ట్ చేయి. కరెక్ట్, అంతే. నువ్వు ఎలా ఉంటే ఆపోజిట్ వాళ్ళు కూడా అలానే ఉంటారు. వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ అదర్స్, నీ నుంచి కూడా వాళ్ళు అదే ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆ ఫ్యాక్ట్ ని యాక్సెప్ట్ చేయగలగాలి మనం, అంతే. ఇప్పుడు ఎలాగో మనం ఆడవాళ్ళు మగవాళ్ళ విషయం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ప్రజెంట్ ఒక పెద్ద రచ్చ ఏంటి అని అంటే, ఆడవాళ్ళకే అంటే శాస్త్ర ప్రకారంగా తీసుకుంటే చాలా కండిషన్స్ ఉన్నాయేమో అనిపిస్తూ ఉంటుంది. మగవాళ్ళకి అసలు ఏమీ లేవు. వాళ్ళకి ఎందుకు ఉండవు? వాళ్ళు మనుషులే, మేము మనుషులమే. ఆడ మగ అనే ఒక జెండర్ భేదంతో ఎందుకు ఇవన్నీ అనే ఒక పెద్ద ఆలోచన ప్రతి ఒక్కరు మన ఏజ్ గ్రూప్లో ఉంది, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకు ఉంది, ప్రతి ఒక్కరికి ఉంది. ఏం చెప్తారు దాని గురించి? ఇప్పుడు ఒక డైమండ్ ఉందండి, నేను రోడ్డు మీద పెట్టి అమ్ముతాను, కొంటారా మీరు? అసలు అది వాల్యూనే అనిపించదు. మరి అదే, నేను మంచి షాపు, దానికి మంచి మెయింటెనెన్స్, మీరు రాగానే వాటరు, టీలు, కాఫీలు ఇచ్చి కూర్చోబెట్టి దాని ఒక అద్భుతంగా ఒక ట్రేలో తీసుకొచ్చి దాన్ని టచ్ చేయకూడదని ఒక గుడ్డ పెట్టి చూపించి డైమండ్ అంటే నమ్ముతున్నారుగా. ఆ డైమండ్ వచ్చి ఆ రోడ్డు మీద రాయికేమో మీరు ఏమి చేయరు, అన్నీ నాకే చేస్తారు. ఆ రాయిని చూడండి చక్కగా మీరు రకరకాలుగా వాడుకున్నారు, నన్ను ఎందుకు అలా వాడుకోవట్లేదని రాయి అడిగింది అనుకోండి, ఎంత ఫూలిష్నెస్ గా ఉంటుంది. ఆడవాళ్ళు డైమండ్స్ లెక్క. అందుకే వీ హ్యావ్ మోర్ సెక్యూరిటీ, వీ హ్యావ్ మోర్ రూల్స్ అని మనం సెక్యూర్ చేసేదానికే. ఇప్పుడు ఒక గుళ్ళో అమ్మవారి విగ్రహం ఉందండి, గుడి చుట్టూతో ప్రహరీ గోడలు ఉంటాయి, బయట నుంచి వచ్చే దాళ్ళని ప్రహరీ గోడలే తట్టుకుంటాయి. ఎందుకు తట్టుకుంటే? లోపల ఉన్న అమ్మవారిని కాపాడటానికి. ఆ అమ్మవారు ఏం చేస్తుంది, అరే ప్రహరీ గోడలుగా ఉండి మీరు అందరూ నన్ను కాపాడారు కాబట్టి మీకు అన్నపున్నదేలో నేను ఫుడ్ పెడతాను, మీ యొక్క ఫ్యూచర్ గ్రోత్ అంటే మీ నెక్స్ట్ జనరేషన్స్ బాగుండాలని నేను చేస్తాను రా అంది. ఆ లోపల ఉన్న శక్తి ఎవరంటే ఇంట్లో ఉన్న ప్రతి ఆడది ఆ శక్తేనండి. అందుకే వాళ్ళ జనరేషన్స్ ముందుకు తీసుకెళ్ళి మనం పిల్లలు కనిపెడుతున్నాం, వాళ్ళకి ఫుడ్ వచ్చేలాగా అన్నపున్నదేలాగా మనమే ఉండి పెడుతున్నాం.
ఈ ఆలోచనల విధానంగా ఆలోచించారనుకోండి, ఇందులో ఏం తప్పు ఉంది? నిజానికి మనమే దేవతలం, మనమే డైమండ్స్, అందుకే మనకు రూల్స్. ఇప్పుడు మన మధ్య శివాజీ గారు ఏదో అన్నారని, ఏదో అనసూయ గారు ఏదో అన్నారని జరిగింది కదా, దానికి కూడా ఎగ్జాంపుల్ ఒకటేనా. నువ్వు ఇంట్లో డైమండ్స్నో లేకపోతే వజ్రాలనో జ్యువెలరీనో పెట్టుకోండి, నువ్వు ఇల్లు బార్లా తీసేసి నేను బయటకు వెళ్తానని చెప్పి తర్వాత దొంగలు పడ్డారని బాధపడితే ఏముంది? అంతే కదండి. మగపిల్లల్ని ఇంట్లో వదిలేసరికి వాళ్ళకి అదే తలిపేసుకోరా ఇల్లు వస్తారని మనం చెప్పం మరి, ఎందుకంటే వాడి వల్ల వచ్చే నష్టం ఏం లేదు. నష్టం ఎవరికి? ఏదైనా జరిగితే ఆడపిల్లలకే నష్టం, పరువు పోయినా ఆడపిల్లల ద్వారానే పోతుంది. అందుకే ఆడపిల్లలకి జాగ్రత్త చెప్తాం. వాడికి తిరిగినా వచ్చే నష్టం ఏం లేదు, కానీ తిరిగితే అదేదో సామెతం కదా, తిరక్క వాడు చెడతాడు, తిరిగి ఆడది చెడతాడు. సో ఇప్పుడు రూల్స్ అని నీకెందుకు పెట్టారంటే నువ్వు విలువైన దానివి. నువ్వు విలువైన దానివి కాబట్టి నీకు రూల్స్ పెట్టారు. ఎందుకు డైమండ్ నే పాలిష్ చేస్తారు? రోడ్డు మీద ఉన్న కంకర ఎందుకు పాలిష్ చేయరు? ఎందుకు డైమండ్ నే తీసుకుపోయి సేఫ్ లాకర్ లో పెడతారు? ఆ రాళ్ళని ఎందుకు లాకర్ లో పెట్టము? ఎందుకు డైమండ్ మనం మెల్లో పెట్టుకోండి, లేకపోతే డబ్బులు ఎక్కువ పెట్టి ఎందుకు కొనుక్కుంటున్నాం? దాన్ని ఎందుకు కొనరు? దానికి విలువ లేదు కాబట్టి. విలువ ఉన్న దానికి ఎప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, విలువ లేని దానికి ఏముండవు. వాళ్ళకి విలువ లిటరల్ గా దే డోంట్ హ్యావ్ ఎనీ వాల్యూ, దే థాట్ us. మనం లేకుండా వాళ్ళకి ఏం వాల్యూ ఉండదు కాబట్టి మనకి వాల్యూ ఇచ్చింది శాస్త్రం. కానీ జనాలు దాన్ని రివర్స్ గా, నాకే అన్ని రూల్స్ పెట్టారు, నాకే అన్ని చేశారంటే, అవును నీకే ఎందుకు పెట్టారంటే నువ్వే బంగారం కాబట్టి. వాళ్ళు కాదు కాబట్టి వాళ్ళకి ఏం బెట్ల విచ్చలవిడిగా వదిలేశారు అంతే. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.